ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ 8వ తేదీ ఆదివారం నుండి వారం మొత్తం కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వారం కన్యా రాశి వారు మనసును అదుపులో ఉంచుకోవాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ సమయం మొత్తం మీ మనసే కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతారు. కాన్ఫిడెంట్గా ఉండడం, స్థిరత్వంతో ఉండడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం అనేవి ఈ వారం మీకు చాలా అవసరం అవుతాయి. మార్పులు చేర్పులు చేయనంత వరకు ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, అలాగే వ్యాపారంలో కానీ ఎలాంటి ఇబ్బందులు రావు. కాలం సాఫీగా సాగిపోతుంది. పైగా మంచి లాభాలు కూడా ఉంటాయి. ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అని గోచారం చెబుతోంది. కొత్త వస్త్రాలను కొనడం, కొత్త వస్తువులు కొనడం, ఉన్న సామాగ్రిని మార్పిడి చేయడం లాంటివి పనులు చేస్తారు. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది ఏమిటంటే శుభకార్యాలకు సంబంధించి కానీ, కొనుగోళ్లకు సంబంధించి కానీ, లేదా ఏవైనా కీలకమైన వ్యవహారాల్లో మంచి నిర్ణయం తీసుకోవడానికి కానీ ఏవైనా సంకోచాలు ఉంటే, ఏవైనా సందేహాలు ఉంటే ఈ వారం అవన్నీ దూరమవుతాయి. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదన్న క్లారిటీ మీకు వస్తుంది. అయితే ఏదైనా అంశం పట్ల తుది నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా మీ శ్రేయోభిలాష్ యొక్క సలహాలు మరియు సూచనలను తీసుకోండి. పెద్దలను సంప్రదించండి. ఆ తరువాత ముందడుగు వేయండి. అంతా శుభమే కలుగుతుంది. కోపాన్ని మరియు అసహనాన్ని తట్టుకుని నిలబడాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. ఈ వారం కన్యా రాశి వారికి ఆదివారం, సోమవారం మరియు మంగళవారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి భాను సప్తమి. నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:45 నుండి 9:16 వరకు. అలాగే రాత్రి 6:50 నుండి 7:36 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఉదయం నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. అలాగే ఒక నూలుపోగును తీసుకొని ఓం గణపతయై నమః అంటూ 7 ముడులు వేసి ఆ దారాన్ని బయటకు వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే చేసే ప్రతి పనిలో విజయం దక్కే అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు ఆదివారం మరియు సప్తమి రెండూ కూడా కలిసి వచ్చాయి కాబట్టి భాను సప్తమి అని చెప్తారు. ఈ భాను సప్తమి యోగం ఈ ఆదివారం రోజు 9:42 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే దానాలకు, స్నానాలకు, హోమాలకు విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున ఎవరైతే సూర్యదేవుడిని విశేషంగా ఆరాధన చేస్తారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి. అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ ఆదివారం రోజు ఎవరైతే సూర్యదేవుడిని మిత్రనామంతో ఆరాధన చేస్తారో వారికి కూడా సూర్యానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా 7 మంది బ్రాహ్మణులకు ఈ రోజున స్వయంపాకం దానంగా ఇస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే మీ నుండి పారిపోతుంది. ఈ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.